audio jungle. ఆ రోజుల్లో మా నాన్నగారు ఆ రోజు అని మాట్లాడుకుంటా ఇంట్లో కూర్చోకుండా ఏందిరా నువ్వు బయటకు వచ్చి సభల్లో చెత్త మాటలు ఏం మాట్లాడుతున్నావు? ఏమి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు తన వియ్యంకుడు అని చెప్పి ఆయన ఏదంటే అది మాట్లాడుతుంటే మైకులు కట్ చేయకుండా లాక్కోకుండా అట్టే నవ్వుతా చూస్తా ఉంటారా? సిగ్గుపోదు? ఏం అవినాష్ రెడ్డి ఇంతకు ముందు ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే మైకు లాక్కుని ఆదరాబాదరాగా లాక్కున్నావు. ఇప్పుడు ఏమైంది? చెత్త మాటలు మాట్లాడుతుంటే ఖండించాల్సింది పోయి ఏదంటే అది మాట్లాడుతూ ఉంటే చూస్తా కూర్చుంటారా? అవునులే, ఏకంగా నీ సీట్లో కూర్చుంటేనే సిగ్గు లేకుండా కామ్గా ఆహా సరేలే అని అనుకున్నోళ్ళు ఇంకా ఆయన ఏదంటే అది మాట్లాడుతున్నా మెంటల్ సర్టిఫికేట్ ఉందిలే అని చెప్పి కామ్గా ఉంటారా? ప్రజా సమస్యల మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎన్నిసార్లు మైక్ కట్ చేశారు మీరు? బుద్ధి ఉండాలి కొంచెం. మేధావి వర్గం అని చెప్పుకునేటటువంటి బఫూన్స్ లారా, ఇప్పుడు మీరు ఇళ్లలో కూర్చొని ఎవరు సంఖ నాకుతున్నారు? ముఖ్యమంత్రిని విమర్శించినప్పుడు మీరు ఏం మాట్లాడారు? వయసులో పెద్ద ఆయన, పదవిలో ఉన్నాడు, ఆయన విమర్శించొచ్చా అని నానా మాటలు మాట్లాడారు. అయితే ఇప్పుడు బాలకృష్ణ సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలో దేశ ప్రధానిని, రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ ఎటువంటి మాటలు మాట్లాడారు? బూతులు ఒకటే తక్కువ, అన్ని ఘోరంగా మాట్లాడారు. మరి అటువంటిప్పుడు మీరు ఇళ్లలో కూర్చొని ఏం చేస్తున్నారండి? జర్నలిస్టులు ఇప్పుడు ధర్నా చేస్తున్నారు. బాలకృష్ణ పవన్ కళ్యాణ్ పిలిపిచ్చాడు పలానా ఛానల్స్ ని బ్యాన్ చేయమని. మరి ఎందుకు చేయకూడదండి? ఆయన ఒకవేళ సీఎం అయితే ఆయన బ్యాన్ చేయమని జీవో పాస్ చేస్తే ఏదైనా ఉండాలి. ప్రజలు వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పినట్టే ఆయన అభిప్రాయం చెప్పినప్పుడు వాళ్ళ ఇష్టం, పాటిస్తే పాటిస్తారు, లేకపోతే లేదు. మీ చెత్త రేటింగుల కోసం అని చెప్పి రోడ్లలోకి వచ్చి ధర్నాలు చేస్తున్నారా? ఎవడన్నా నవ్వుతారు, నోట్లో ఓస్తారు. ఏంది ధర్నాలు? ఎవడు చేయమన్నాడు? మా ఇష్టం, ఇష్టం ఉంటే చూస్తాం, లేకపోతే లేదు. ఏకంగా మీ జర్నలిస్ట్ పైన చీరాలలో దాడి జరిగింది. ఆమంది కృష్ణమోహన్ సోదరుడు రోడ్లోకి వచ్చి పచ్చి కొట్టారు. ఏం చేశారు? అప్పుడు మీరంతా ఎవరు సంఖన ఆడుతున్నారు? ఏకంగా సీఎంఏ సాక్షి పేపర్ చదవద్దానని చెప్పాడు. అప్పుడు ఈ జర్నలిస్టులంతా ఏం చేస్తున్నారు? ఏడ కూర్చొని ఉన్నారు, ఏడ పడుకొని ఉన్నారు? అప్పుడు లేదా ఇవన్నీ? మరి పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మని అన్నారు అని చెప్పి గంటల తరబడి చర్చలు పెట్టారు అని ఆయన పిలిపివ్వడంలో రాజకీయంగా విభేదం ఉన్నప్పటికీ ఆయన పిలిపించిందంటూ ఒక అర్థం ఉందనుకున్నాం. రేపొద్దున మీ ఇంట్లో మీ అమ్మనో మీ అక్క చెల్లెన్నో అని అన్నప్పుడు ఆ నొప్పి మీకు తెలుసద్దా తెలీదా? అంతే విధంగా ఉంటది. ఆయన ఇచ్చాడు, పిలిపిచ్చాడు, సరే మా ఇష్టం వస్తే చూస్తాం, లేకపోతే లేదు. మాకు సోషల్ మీడియా ఉంది. మీలాంటి చెత్త న్యూస్ ఛానల్స్, ఒక వర్గానికి కొమ్ము కాసే పచ్చ మీడియాలని చూడాల్సిన అవసరం జనాలకు లేనే లేదు. అసలు మీ న్యూస్లలో ఎక్కడున్నాయంటే పిల్లలతో కలిసి చూసేటట్టున్నాయా? ఒకడు TV5 ఏమంటాడు? డాష్ ముండవ అంటాడు. డాష్ ముండ ఉన్నారు అని అంటే ఆ పదాలు పిల్లలకి నేర్పించేటట్ట ఏం ప్రసారం చేస్తున్నారా ఎదవలారా మీరు? ఇంకొకడు మహా ఛానల్లోనో మహా టీవీలోనో ఏడో దాంట్లో శ్రీరెడ్డి బట్టలకు తెస్తుందని అంటే కెమెరా ఎట్టా పెట్టి చూపిస్తాడు. ఇదేమన్నా మీరు అంత బదులు ఫోన్ సైట్లు నడుపుకోవచ్చు కదా, న్యూస్ ఛానల్స్ ఎట్ నడుపుకున్నారా బఫూన్స్? ఇంకొకడు కత్తి మహేష్ ఇంటర్వ్యూ అని పెట్టాడు. భోజనానికి కూడా పంపించకుండా 4-5 గంటల పైన. అంత ఇంపార్టెంట్? ఆ టైంలో మేము పెద్ద ఇన్వెస్టిగేటర్లు, క్షణాల్లో మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నట్టు వాడెవడో పూజారి అడ్రస్ అని అంటే క్షణాల్లో ఆయన అడ్రస్ ఉంది కనుక్కుంటున్నాం, చూడండి లైవ్ లోకి వస్తున్నారు అని గొప్పగా చెప్పారు. వాడేవాడో ఏదో ఇంపార్టెంట్ విషయానికి నువ్వు అప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి తెప్పించినా అదొక అర్థం ఉంది. ఇట్లాంటి విషయాలకి మా ఇన్వెస్టిగేషన్, మా పలుకుబడి అంతా ఉపయోగించి తెప్పించామని గొప్పగా చెప్పుకుంటా సిగ్గున్నట్టు నీకు అసలు? ఏం మాట్లాడుతున్నారు? శ్రీరెడ్డి తోటి ఇంటర్వ్యూ చేస్తుంటే వాకాటి అప్పారావు తోటి ఎట్ట గడిపారు మీరు? ఆయన లైవ్ లో పిలిచి మాట్లాడడం ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందంట? పిల్లలతో చూసేటట్టున్నా? అసలు పెద్దోళ్ళైన మేధావర్గం అంతా ఎవడు సంకన ఆడుతున్నారా? ఇంత ఘోరాలు జరుగుతుంటే ఢిల్లీలో దీక్షలు చేస్తున్నారు, ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు, పదవుల్ని రాజీనామా చేసి అవతల పడేసేసి దానికి కవరేజ్ ఇవ్వలేదే. పాదయాత్ర చేస్తున్నారు, 1800 కిలోమీటర్ల పైన దాటిపోయింది, ఇప్పటికి కవరేజే సరిగా లేదు. అదే మళ్ళీ శుక్రవారం పూట కోర్టులను గౌరవించి కోర్టు నిర్ణయానికి అనుగుణంగా ఆయన కోర్టుకు హాజరైతే హెడ్లైన్స్
కోర్టుకి హాజరయ్యారు అని. పాదయాత్ర కవర్ చేయని మొండా కొడుకులు యదవులు మీరు మరి కోర్టుకి వెళ్తున్న న్యూస్ మటుకు టగటగా చూపిస్తారంటే ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నట్టు జనాలకు అర్థం కావడంలా. బబోన్ ఏకంగా సీఎంఏ సాక్షి పేపర్ చదవద్దని చెప్పాడు. మరి దానికోసం మీరు ఎప్పుడన్నా ధర్నాలు బెంచ్ సర్కిల్లో ధర్నాలు చేశారా? ఆయన సెక్షన్ 8 హైదరాబాద్ లో సెక్షన్ 8 అని చెప్పి లబలబా కొట్టుకున్నాడు ఓటుకు నోటు కేసు వచ్చినప్పుడు. ఆ తర్వాత వదిలిపడేస్తే మీరెందుకు వదిలిపడేశారు? ఏం అక్కడ జనాలు హైదరాబాద్ లో ఉన్నాడు పోతే పోయారు నా కొడుకులు అని అనుకుంటున్నారా మీరు? ఆ తర్వాత చర్చే లేదు. కాపు రిజర్వేషన్ అప్పుడు రైళ్లు తగలబెట్టారు. అప్పుడు రాయలసీమ నుంచి రౌడీలు వచ్చారు అని చాలా మంది ఇట్లే ప్రసారం చేశారు. ఆ తర్వాత కేసులు లేవు. వాటి మీద మీరు చర్చలు పెట్టలేదు. ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు జర్నలిస్ట్ నాగార్జున రెడ్డి అంతలాం రోడ్లో కొడితే బయటకు ఒక్కడు వచ్చి మాట్లాడాల. మీరు 4th మాది రాజ్యాంగంలో మేము 4వ మూల స్తంభం లాంటి వాళ్ళు అని చెప్పుకుంటా ఉన్నారు. చెప్పుకొని ధర్నాలు దిగుతున్నాను అన్నోళ్ళు మీరు మరి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కేసులో న్యాయమూర్తుల్ని ప్రశ్నించినటువంటి వ్యవస్థ ఇది. ఏం గుర్తులేదా? మీరెంత ఆప్రాలు. స్పీకర్ పదవిలో ఉన్న ఆయన దీక్షలో పాల్గొంటున్నారు. పార్టీ పరంగా పాల్గొన్నారా? లేకపోతే అన్ని పార్టీలకు సపోర్ట్ చేయాలి? పార్టీ పరంగా లేకపోతే అన్నిటికీ సపోర్ట్ చేయాలా? మరి అటువంటి పనులు ఏం చేయలేదు. శ్రీగారు చనిపోయినప్పుడు ఆమె ఎలా చనిపోయింది టబ్బులో కొనుక్కొని మరీ చూపించారు. ఏం శ్రీరెడ్డి బట్టలకు తీసినప్పుడు మళ్ళీ మీరు కూడా అటువంటి ప్రయోగాలు చేస్తారేమోనని మాకు భయం వేసి పిల్లకాయలందరినీ టీవీలు ఆఫ్ చేసుకుని లోపల కూర్చోబెట్టుకునే పరిస్థితి అయింది. ఇటువంటి చెత్త వాటిని ప్రసారం చేస్తూ మీకు మళ్ళీ మీరు సపోర్ట్ చేస్తున్నట్టు మీ వెనకాల తిరుగుతారు. ఎవరన్నా ప్రజల నోట్లో పోస్తారా? ఏం ఛానల్ సాయం మిమ్మల్ని నమ్ముకునేవాడు లేదు. సోషల్ మీడియా ఉంది. 80% యూత్ సోషల్ మీడియాని ఫాలో అవుతుంది. నిజాలు వెంటనే చిట్టింగ్ లో బయటకు వస్తాయి. మీకు లేకపోయినా అవసరం లేదు. జనాలకు ఎవడు ఏం పట్టించుకోడు. నా అభిప్రాయం నేను చెప్తున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆయన అభిప్రాయం చెప్పాడు. ఫాలో అయిన వాళ్ళు అవుతారు, లేకపోతే లేదు. మీరేం ధర్నాలు చేసుకుంటానంటే ప్రత్యేక హోదా కోసం బంధువులు చేస్తేనేమో అది మంచిది కాదు, అది ఇది అని చెప్పిన వాళ్ళు తర్వాత ఇప్పుడు మీరు ధర్నాలు చేస్తే మీది మటుకు మీ టీవీలు మీరు కవర్ చేసుకుంటా ఉంటే మీరు చూపించిన ఎలా మేము చూస్తా ఉండాలా? మీరేది చూపిస్తే అది మా మైండ్ మీరు ఏమైనా ట్యూన్ చేస్తారా? బబూన్స్ మా సొంత ఆలోచనలు మాకుండవా? సీఎం గారు ఏం చేస్తున్నారు? ప్రజల డబ్బుతోటి ఉపవాస దీక్ష, అది నిరాహార దీక్ష కూడా అనరు, ఉపవాస దీక్ష 30 కోట్ల ఖర్చు పెట్టారంట. దాన్ని కవరేజ్ చేస్తా పోయారు. కవరేజ్ చేస్తే చేశారు. కానీ అది ప్రజల సొమ్ముతోటి దీక్ష చేస్తున్నారు అని మీరు ప్రశ్నించాల్సిన అవసరం మీకు లేదు. 30 కోట్ల రూపాయలతోటి 12 ఏళ్ల దీక్ష చేస్తున్న వాళ్ళు వీళ్ళ ప్రత్యేక హోదా అవసరం అని ఇతర రాష్ట్రాల వాళ్ళు ప్రశ్నిస్తే తలకాయ ఆడిపెట్టుకోవాలి. ఏమన్నా ప్రశ్నిస్తున్నారా మీరు? బాలకృష్ణ అంతలాము బూతులు తిడతా అది ఇది మాట్లాడుతుంటే ఇంట్లో కూర్చొని త్వరలో కొట్టుకోవాలా? మెంటల్ సర్టిఫికేట్ ఉన్నాయనా ఇంట్లో కూర్చొని ఉండాలా? లేకపోతే దగ్గర కూర్చుని అభిమానులు చెంపబెట్టి కొట్టుకుంటా ఉండాలా? పడేవాడు పడి ఉంటాడు. సిగ్గు జనం లేని వాళ్ళు చెంపలు పెట్టి కొట్టుకున్నా పడి ఉంటారు. కానీ ఒక దేశ ప్రధానమంత్రిని రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ విమర్శనాత్మకంగా సహేతుకంగా విమర్శించాలి. ఏ మేధావర్గం అంతా ఏడపడుకొని ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు? ఎవడు సంకరాడుతున్నారా మీరు? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.